నమస్తే బాక్సర్స్. ఇవాళ మనం ఫిట్ సైదాబ్రోని కలవడానికి వెళ్తున్నాము. ఇక్కడనే వెళ్ళిపోయిన వాళ్ళు ఉండంట. ఇక ఫోన్ చేసినా ఇక్కడ సైడ్నే ఉన్నా రమ్మన్నాడు. అదే సాయంత్రం ఈవినింగ్ ఇది ఏమంటారు మీటప్ పెట్టిండు కదా, ఇన్స్టాలో చెప్పిండు కదా అందరికి. ఇంకా ఆ సందర్భంగా వచ్చిండు. చలో యుద్ధం ఇప్పుడు కలిసి ఇంకా ఫస్ట్ టైం కలుస్తున్నాడు ఏం గిట బ్రోని. ఎప్పటిదాకా కలవలేదు. జస్ట్ ఇక ఫోన్ కాల్లో నార్మల్ ఇన్స్టా మెసేజ్లలో మాట్లాడిన అంతే. చలో ఫస్ట్ టైం కలుస్తున్నాం ఇప్పుడు బ్రోని. మస్తు ఎగ్జైటెడ్ ఉంది. మస్తు మంచిగా చెప్తాడు అసలు. తెలుగు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకా బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఇంకా అందరికంటే బెస్ట్ నాకు ఫిట్ సైదా బ్రో కనిపిస్తాడు. అంటే మంచిగా అనిపిస్తాడు నాకు. అన్న చెప్తుంటే మస్తు క్లియర్గా చెప్తాడు. ఏం చెప్పినా సరే మస్తు మీనింగ్ఫుల్తో మస్తు దేని దానికి సపరేట్ వేడి తీసి చెప్తాడు. ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఇంకా ఏం చెప్పినా సరే అన్న ఫిట్నెస్లలో. ఎల్బీనగర్ వచ్చేసిన ఇంకా అన్న అట్లా రోడ్ అవతల కంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తుండు. ఇంకా బయట ఎండ మస్తు అంటే మస్తు ఉంది అసలు. చలో ఫైనల్లీ అన్నని కలిసే టైం అయితే వచ్చింది. అమ్మ అటు హెవీ డ్రైవర్ మొత్తం. చలో హాయ్ అన్న, రియల్లీ హ్యాపీ టు మీట్ యూ అని కలిసేసిన. ఇంకా అన్న అయితే ట్రాఫిక్ కి మొత్తం బెజర్ అయిపోయింది కదా అంటుండే. అమ్మ ఏం ట్రాఫిక్ రాగిద్దా అని చెప్పి ఇంకా సామాన్లు లోపల పెట్టేసి స్టార్ట్ అయిపోయినా మీడికెళ్ళి. ఫైనల్లీ సైదాబ్రోని అయితే కలిసేసిన ఫస్ట్ టైం. నమస్తే బాక్సర్ అలా మీరు అలా చెప్పండి ఒకసారి. నమస్తే, గుడ్ మార్నింగ్. లోపల అది పెట్టేసాయి. ఈ ఎండలు అయితే మొత్తం గుద్ద వినిపిస్తున్నాయి. సో గైస్, యాక్చువల్గా హైదరాబాద్ వచ్చిన నా వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు వచ్చినా దేనికి వచ్చినా అనేది. దిగగానే ఫోన్ కొట్టగానే వచ్చిండు. అసలు యాక్చువల్గా నేను అమ్మ ఈ ట్రాఫిక్ ఏందో ఇదేందో నేను పిచ్చ చిరాకు దెంగింది అసలు నాకైతే. ఏంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి. చిరాకు దెంగింది. ఏం చేయాలో అర్థం కాక నేను యాక్చువల్గా ఏంటంటే పూర్వీక్ చాలా దూరం అనుకొని చేయొద్దు అనుకున్నా. జస్ట్ ఒక 2 kilometers లో వచ్చేసిండు. సో గైస్, ఫస్ట్ అయితే చాయ్ తాగుదాం. సో గైస్, ఇప్పుడే దిగిన. ఎవరైనా ఏం హైదరాబాద్ ఎట్లుంటారో ఏమో నాకేం అర్థం కాదు అసలు. కానీ కొత్తపేట చాయ్ తాగుతున్నాం. ఇంకా ఇంటి ఎండలో కూడా చాయ్ తాగుతున్నామంటే ఇంకా అర్థం చేసుకోండి చాయ్ లవర్స్ అని చెప్పి. చాయ్ ఇష్టం అందుకు అంటే ఇక చాయ్ మినిమం ఉంటుంది. ఇంటి దగ్గర నార్మల్గా 1-2 సార్లు తాగుతా. మిగతా జిమ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రీ వర్కౌట్ అయింది కదా, అంత కెఫెన్ హలో సపరేట్ జంప్ ఉంటుంది. చాయ్ వేరు మా చాయ్. నువ్వేం తక్కువలో బయట ఎంత ఇంకా అన్న నా జిమ్ చూడడానికి వచ్చేసిండు. ఇంకా నాకు ఇదే నా జిమ్ బాగుంది. ఇలా నేను ఒక్కనే చేసుకుంటూ ఒక్కరు ఉండరు. ఈ టైంకి వస్తాను నేను డైలీ 12, ఒక్కొక్కసారి 11:30 అట్లా. ఇక అన్నీ జరిపేసి ఇలా కార్డియో ఎక్సర్సైజ్ బాగా ఉన్నాను. కింద అన్నీ జరిపేస్తాను నేను బాక్సింగ్ చేసేటప్పుడు. ఉండే రాయలాగా చిన్న ఉన్న మంచిగా ఉంది జిమ్ అయితే. మీనింగ్ నాకు టెన్షన్ ఏం లేదు. సో గైస్, నాకు తెలిసి మన ఫిట్నెస్ తెలుగు కమ్యూనిటీలో మంచిగా బాక్సింగ్ స్కిల్స్ కానీ అవన్నీ ఉన్నారంటే నాకు తెలిసి పూర్వీక్. బట్ ఉన్న వాళ్ళు ఉన్నారేమో, నాకైతే సోషల్ మీడియాలో కనిపించలేదు. ఉండొచ్చు, ఇంకైతే నాకు కనిపించలేదు. సో మీరేం చేస్తారంటే ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం గెయిన్ చేసుకోండి. మీరు ఏం అడిగితే ఆయన అది తీస్తాడు. సో ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఫిట్నెస్ కంటెంట్ తెలియదు, బేసిక్గా ఫిట్నెస్ సంబంధించిన కంటెంట్ అని తెలియదు. బాక్సింగ్ గురించి తెలుసు కదా, సో దాని గురించి మీరు అడగండి. సో మనం నార్మల్గా సొసైటీలో ఉన్నప్పుడు కొంచెం అట్లాగా అవతల మనం పడలేక ముందే మనం వాళ్ళు పడలేం కాదు కదా. సో ఆ టైప్లో కొంచెం మీరు ఏం చేస్తారంటే టిప్స్ అడగండి, చెప్తాడు. సో మీరు కొత్త ఐడియాస్ ఇస్తే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ నుంచి నీకు ఏం బాక్సింగ్ తెలియకపోతే నువ్వు ఎలా స్టార్ట్ చేసింటావు, బేసిక్స్ అది తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. సో నా బ్లాగ్ చూడండి, నా బ్లాగ్లో కూడా ఉంటాడు. నేను ఐడీని మెన్షన్ చేసిన నా బ్లాగ్లో.
ఫాలో అవ్వండి. అలాగే బేసిక్ అడిగితేనే మంచి. ఇదేం తక్కువ కాదు బాక్సింగ్. అసలు నాకు తెలిసి ఏదైనా గట్టి వారం ఉందంటే మాత్రం బాక్సింగ్. అందరు ఇంకా బాక్సింగ్ ఏంటనుకుంటారు, గుద్దుతే పవర్ ఉండాలి అది ఉండాలి అనుకుంటారు. బాక్సింగ్ ఓన్లీ మైండ్ గేమ్, పవర్ తో సంబంధం లేదు. నన్ను అడిగితే పవర్ ఉండాలి బట్ మైండ్ లో ఉండాలి. నన్ను అడిగితే బాక్సింగ్ అనేది మైండ్ గేమ్. అదొక ఇంకా అంతే, అదొక మైండ్ గేమ్ లాగానే ఉంటుంది. దానికి స్ట్రెంగ్త్ అవన్నీ అవసరం లేదు. బేసిక్ స్ట్రెంగ్త్ ఉన్న చాలు. బట్ కొంచెం ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకుంటే చాలు. ఆ ఎండ్యూరెన్స్ బిల్డ్ చేసుకోవడం అంటే డైలీ మీరు హై ఇంటెన్సిటీ కొంచెం ట్రైనింగ్ చేస్తూ ఉంటే అలవాటైపోతుంది. సింపుల్. సో మీరు అడిగే దాన్ని బట్టే ఆయన చేస్తాడు. నాకు తెలిసి బాక్సింగ్లో అయితే నాకు తెలిసి ఇంకా కంటెంట్ ఏం స్టార్ట్ అవ్వలేదు, యూట్యూబర్స్ కూడా ఏం లేరు. సో ఆల్రెడీ 3 మ్యాచెస్ ఏమో విన్ అయ్యి వచ్చింది. ఇంకా అర్థం చేసుకో. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇది మే 19కి మ్యాచ్ ఉందన్నా, మే 19కి ప్రొఫెషనల్ బౌట్ ఉంది. ఆల్రెడీ నేను ఇన్స్టాలో ఇన్ఫార్మ్ చేసిన రామానాయుడు స్టూడియోలో. వచ్చేరు మళ్ళా చూడు ఇక ఎట్లా నంబర్ చేస్తాను. ఇప్పుడే మేఫీలో బిర్యానీ తిన్నాను, గుర్తుండే కదా, నాకు కడుపు టైట్ అయిపోయింది అని. ఎట్లుండే అదే బిలో యావరేజ్, సీరియస్గా బిలో యావరేజ్ ఇదైతే. ఓకే, తిన్నా మీద ఆకలేసి వెళ్తారు, ఆల్రెడీ వెళ్తారు. లైట్ అయినా చలో పిల్ల అన్న ఫ్యాన్ కూడా కలిసిండు. అన్న పేరేందన్నా? నిఖిల్. ఇంకా అన్న ఫ్యాన్. ఇక వెళ్తాం వీటికి వెళ్ళి. ఇప్పుడైతే తిని దిల్సునగర్కి వచ్చేసినాము. ఇంకా అన్న ఇంకా మోసాపేట వెళ్తాడంట, చిన్న వర్క్ ఉంది. దిల్సునగర్లో అన్న మెట్రోలో ఎక్కుతాడు, మెట్రోలో మోసాపేట వెళ్తాడు. ఇక్కడ వర్క్ చూసుకొని సాయంత్రం మీటప్ చూసుకొని ఇక మళ్ళీ ఇక రేపు పొద్దుగాలనే ఇంకా మంచి అనిపించింది అలా అయితే అన్నతోని. ఇంకా చూసాం. సో గైస్, ఇప్పుడే తినేసినాం. మస్తు రిసీవ్ చేసుకుండు. పూర్వీక్ అయితే ఒకటే కాల్ చేసినా వచ్చేసిండు. సో మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక 1 అవర్ ఉంటుంది. ఇదంతా ఇందుకు మెట్రోలో వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, నాకు లేట్ అయిపోతుంది. డ్రాప్ చేస్తాను కానీ ఇంకా నేనే పోతా అన్న. చేస్తాను ఎప్పటికైనా, నువ్వు మెట్రోలో వెళ్ళిపోతులే కానీ మళ్ళీ రేపు వస్తా. రేపు మొత్తం దమ్ ఉంటుంది బ్లాగ్. రేపు మా దగ్గరికి వస్తాడు వర్కౌట్స్కి. చలో ఇంకా రేపు అయితే మొత్తం ఇచ్చి పడేద్దాము వర్కౌట్లా. ఇంకా ఇలా ఈవినింగ్ వర్కౌట్ కూడా చూపిస్తాను, బాక్సింగ్ ట్రైనింగ్. నాకు నేర్పా బాక్సింగ్. అన్నయ్య నేర్చుకుంటాడు ఇప్పుడు బాక్సింగ్. ఇక అన్నయ్య నేర్పిస్తా. చలో ఇంకా నా ఈవినింగ్ ట్రైనింగ్ చేద్దాం. దవడలు బాగా దిల్సునగర్కి వచ్చేసినాం. ఇక అంతే మెట్రో స్టేషన్లో ఎక్కి ఇంకా మోసాపేట వెళ్తాడు. నేనైతే వెళ్తున్నా, రేపు మళ్ళీ పక్కా వస్తా పూర్వీక్ దగ్గరికి. సో ఆ బ్లాగ్ అయితే రేపు పొద్దున బ్లాగ్ ఇస్తా, అందులో అయితే పక్కా వస్తాడు అనుకో. సో సపోర్ట్ చేయాలి, మంచిగా సపోర్ట్ చేయాలి. నేను ఇంకొక గంటలో వెళ్ళిపోవాలి, ఇప్పుడు వెళ్ళిపోతాను. తురానైనాకి ట్రాఫిక్ గుత్తాలుగా ట్రాఫిక్ ఉంది ఈడ. ఒక్కొక్కరు ఐటమ్ కాళ్ళు ఉన్నారు. అంబులెన్స్ గాడు కొడిపించాలని చూడకి ఇక్కడికి వెళ్ళి ఎందుకు వస్తున్నాడు ఏమైతే లేదు. ఇది 1 వే రూట్ అనుకుంటారు. ఈడొకడు ఇంకా అమ్మాయి ఏందిరా ఇది. గుద్దులో పెడతాను కొడక గుద్దులో తంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నాడా చెత్తరా కొడక దిగి. ఇంకా ఇప్పుడు జర ఫ్రీ అయింది. 20 నిమిషాలకి వెళ్ళి ఇదే పొక్కలు ఇరికి ఉండి అంత ఎక్కడి దగ్గర స్టక్ అయిపోయింది. నా టెంకు బాయ్ మొత్తం ప్రో డ్రైవర్ కాబట్టి ఎట్లా అట్లా జల్దీ బయట పడ్డాము. దేడు దిమాగాల్లో ఉన్నారు ఈడ. ఆడ ట్రాఫిక్ ఇక్కడ దాకా 2 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ ఉంది. ఉంటే ఆడొక్కతాన స్టక్ అయినందుకు. బట్ ఇలా సైదాబ్రోని కలిసినాక మంచిగా అనిపించింది. ఎన్నో తెలుసుకున్నాం, మస్తు మాట్లాడినాము. ఇంకా బిర్యానీ కూడా తిన్నాము. బిర్యానీ బిలో యావరేజ్ ఉండే, ముందులాగా లేదు దిల్సునగర్ మైఫిల్లా. ఇంకా ముందు తిన్నోళ్ళు ఉంటారు కదా, అర్థమైపోతుంది టేస్ట్ గిట్ట అట్లా.
డే మొత్తం మాగమాగం జల్దీ అయిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ మొత్తం గుద్ద ఇంపేస్తుంది. ఈ ఎండలో బయటికి వెళ్ళాలంటే మాత్రం జింగిపోతుంది అట్లా. అది సంగతి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ట్రైనింగ్ కూడా చూపిస్తాం, మళ్ళీ ఏం చేస్తున్నా ఏంది కథ అని చెప్పి. మార్నింగ్ ట్రైనింగ్ అయింది, మార్నింగ్ అయితే మస్తు ట్రైనింగ్ అయింది, మస్తు జింగిపోయింది. ఇంకా రెస్ట్ లేదు. డైరెక్ట్ ఇంకా సడన్గా అన్న ఫోన్ చేసి ఇంక ఎల్బీనగర్లు ఉన్నా అన్నాడు. నేను మనుకుదామని చెప్పి ఇట్లా ఒరిగినా అన్న కాల్ వచ్చేది. ఇంకా లేచి ఎల్బీనగర్ వెళ్ళి అన్న పికప్ చేసుకున్నా. ఇంకా ఫస్ట్ టైం కలిసిన అన్న ఇట్లా నార్మల్గా వాట్సాప్లో కానీ నార్మల్ కాళ్ళల్లో మాట్లాడినా అంతే. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇంకా మస్తు తెలుసుకున్నా అన్న కోసం అంటే అన్న కోసం కాదు, అన్న చెప్పేటి యూట్యూబ్ కోసం కానీ ఇంకా ఫిట్నెస్ కోసం కానీ మంచిగా చెప్పిండు. నాదేంటంటే నేను ఓన్లీ బాక్సింగ్ కంటెంట్ పర్ఫెక్ట్ చెప్పగలుగుతా. బాక్సింగ్లో ఏ పొక్క అయినా చెప్పగలుగుతా. నా జిమ్ కోసం అయితే అంత చెప్పలేను, అంత తెలియదు నాకు. ఫిట్నెస్ కోసం చెప్పగలుగుతా. కానీ ఇంకా ఫిట్నెస్ అంటే ఎండ్యూరెన్స్ ఎట్లా పెంచాలి, స్ట్రెంత్ ఎట్లా పెంచాలి అని చెప్పగలుగుతా. కానీ మంచిగా అనిపించింది నిజంగా అన్నతోని. చలో ఇంకా మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం, ఈవినింగ్ ట్రైనింగ్కి. ఇక ఫుల్ బాడీ స్ట్రెచింగ్ చేసుకొని ఇక ట్రెడ్మిల్ మీద ఒక 20 నిమిషాలు ఉరికిన తర్వాత ఇట్లా కంటిన్యూ పంచింగ్ 3 minutes 4 rounds చేసిన. బ్యాక్ పంచింగ్ పవర్ అండ్ స్పీడ్ 6 rounds చేసిన. ఇక బార్బల్ రాడ్ పంచింగ్ ఈచ్ హ్యాండ్ 15 times అట్లా ఒక 4 sets చేసిన. బార్బల్ రాడ్కి ఒక 5 kgs ప్లేట్ వేసి ఇంకా ఇట్లా సైడ్ టు సైడ్ చేసిన. దీనికైతే డొక్కలు జినిగిపోయినాయి అసలు. ఇంకా దీనికి మస్తు స్ట్రెంత్ అండ్ పవర్ పెరుగుతుంది దీంతో పంచ్లా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయుర్రి. చూసిరు కదా ఇంకా జిమ్లో వర్కౌట్ అంటే బాక్సింగ్ ట్రైనింగ్. నేను జిమ్లో ఎక్కువ జిమ్ ట్రైనింగ్ ఏం చేయ, వెయిట్ లోడడం కానీ అట్లా కానీ ఇంకా స్ట్రెంత్ పెంచుకోనికి పవర్ పంచెస్ కోసం దానికోసం చేస్తా. జిమ్లో ఓన్లీ బాక్సింగ్ కోసం నేను చేసేది. ఎట్లా అనిపించిందో అందరూ తప్పకుండా కామెంట్ చేసి చెప్పుకునే. మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసుకున్నా ఇప్పుడే. ఇప్పుడు ప్రోటీన్ షేక్ కలుపుకొని తాగుతున్నా. ఇంకా మీకు ఎట్లా అనిపించిందో అందరూ తప్పకుండా కామెంట్ చేసి చెప్పుర్రి. అండ్ లైక్ కూడా చేయడం మర్చిపోకుర్రి. ఇంకా మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో ఎప్పుడు ఇంకా బాక్సింగ్ బేసిక్స్ వీడియోలు ఇట్లా నేను ముందు అప్లోడ్ చేసిన. ఇంకా తర్వాత కూడా బాక్సింగ్ బేసిక్స్ వీడియోలు ఇంకా అప్లోడ్ చేస్తా. ఇంకా ఇంకోళ్ళైనా బాక్సింగ్ నేర్చుకోవాలనుకుంటే ముందు వీడియోలోకి పోయి చూడరు. అండ్ నా ఫుల్ డే ఇంటెన్స్ ట్రైనింగ్ వీడియో కూడా పెట్టిన. అండ్ డైట్ వీడియో కూడా పెట్టిన, వెయిట్ లాస్ది. ఇంకా ప్రతి ఒక్కటి పెట్టినా మీకు కావాల్సినవి ఒకసారి అయితే వెళ్ళి చూడరు. మళ్ళీ మీకు అవసరం వచ్చేటివి ఇటు ఉంటాయి ప్రతిదీ. అది చూసినాక తప్పకుండా అన్నిటికీ లైక్ చేయరు, కామెంట్ చేయరు. ఇంకా మెయిన్లీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకూరి. మళ్ళీ వన్ మోర్ థింగ్, ఇంకోరికైనా సరే ఆయుర్వేదిక్ మెడిసిన్ కావాలంటే ముంగల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయరు. ఆయుర్వేదిక్ మెడిసిన్లో ప్రతి ఒక్క దొరుకుతుంది. ఇంకా మన స్పోర్ట్స్ల కోసం ఇటు ఉంది. ఇట్లా శిలాజిత్, అశ్వగంధ, మొరింగా పౌడర్, బ్లాక్ మస్లీ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా మన స్పోర్ట్స్లో కోసం వచ్చేది. ఇంకా టెస్టోస్టెరాన్ బూస్ట్ చేయడానికి శిలాజిత్, అశ్వగంధ. ఇంకా వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి ప్రతి దానికి మన తన మెడిసిన్ ఉంటుంది. ఇంకా ఇల్నెస్కి ఇట్లా ఒకవేళ ఫిట్ లేకపోతే ఫిట్నెస్ కోసం ఇంకా మన తాత వాళ్ళకి, నాన్నమ్మ వాళ్ళకి ఇట్లా మన హెల్త్ ఇంకా ఇంప్రూవ్ కానీ ఇంకా ఇట్లాంటి ప్రతి దానికి ఉంటుంది మన తన ఆయుర్వేదిక్లా. ఇంకా మన తన జెన్యున్ ఉంటుంది. ఇంకా మన ఇంట్లోనే అన్ని ప్రిపేర్ అవుతాయి. ఇంకా తప్పకుండా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ కానీ ఇంకొకరికైనా మీ వాళ్ళకి షేర్ చేయండి. చలో మాలా, జై శ్రీరామ్.